ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కవర్ ఎట్టుకొచ్చానండి. ఓ పెళ్లి సౌబిట్ అడిగారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తానండి. మన కొలకలూరు వారి పెళ్లి సందరండి. అదేనండి బాబా, కీర్తి చేసిన మన కొలకలూరు సుబ్బారావు గారు, ఆయన శ్రీమతి సలోమి గారు లేరు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉండేవారు. మరి వాళ్ళ కనిష్ట కుమారుడు ముద్దుల కుమారుడు మన వినయ్ పెళ్ళండి. ఇదిగో మంచి మనసున్నాడు, సొగసైనడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. ఈ మాటగానండి ఆ మాటలను ఆ పద్ధతిలోనూ లక్షణంగా ఉంటాడండి. మరి మన వినయని చేసుకోబోయే ఆ సక్కన సొక్క ఎవరంటారా? మన ప్రకాశం జిల్లా కొండేపి గ్రామ వాస్తవ్యులు కీర్తి శేషులు మన కొమ్ము బాబురావు గారు, ఆయన శ్రీమతి రోషమ్మ గారు లేరు. అనురాగంతో మాట్లాడేస్తా ఉండేవారు. మరి వాళ్ళ ముద్దుల కుమార్తె మన మేఘనండి. ఇదిగో కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఇప్పుడు సిరినవ్వు సిందించే గడుసు పిల్లండి అన్నడు దైవభక్తులు ఎక్కువండి. మరి చూసారా జంటంతో చూడముచ్చటగా ఎంత చక్కగా ఉందో. మరి ఈ చూడముచ్చటగా ఉండే జంటకి పెద్దలు వివాహం నిశ్చయించారండి. ఇంతకే పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల ఏప్రిల్ 12వ తారీఖున అనగా ఆదివారం రాత్రి 8:04 ఇంతకే పెళ్లి ఎక్కడంటారా? మన ప్రకాశం జిల్లా నాగులొప్పలపాడు మండలం మన ఉప్పుగుండూరు గ్రామంలోనే మన పెళ్లి కొడుకు ఇంటి దగ్గరే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి అన్నట్టు భోజనాలు అంటారా? ఆ మటుకు వస్తున్నానండి. మరి అదే రోజు రాత్రి 7 గంటలకే కళ్యాణ మీద కొత్త పెట్టేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పీను హోటల్ 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేదండి. అసలే మన కొలకలూరి వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. పైగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేస్తున్నారు. మీరు రాపితే మా వాళ్ళందరూ బెంగడేసుకుంటారండి. మరి మన పెళ్లి కొడుకు అమ్మగారు మన సలోమి గారు, మరి ముద్దుల అక్క గారు బావ గారు మన విజయ్ గారు రాజేష్ గారు, అన్నయ్య వదిన మన విజయ్ గారు అభిగేయల్ గారు, ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ బంధుమిత్రులు అందరూ ప్రేమతో ఆహ్వానించేస్తున్నారండి. అసలే మా వాళ్ళు మమకారంలోను మర్యాదల్లోనూ అసలు తగ్గేది లేదు అంటారండి. మరి వివాహం అన్ని విషయంలో ఘనమైంది కాబట్టి ఎన్ని పనులున్నా పక్కనే వచ్చి నూతన వధువులను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఇంకా చాలా పెళ్లి అరేంజ్మెంట్లు ఉన్నాయండి. మీరు మాత్రం మర్చిపోకుండా బయలుదేరి వచ్చండి.